మంచి క్లూ ఇచ్చావురా. ఇప్పుడు రివాల్వర్ ఏం చేయాల్సింది నీకు కాదు, ఈ పాపకి. పాప దక్కకపోతే ఈసారి వెళ్ళేటప్పుడు ఖాళీ చేతులతో వెళ్ళను. ఏంటి బంగారం, ఈరోజు సడన్ గా ఈ పెద్దమ్మ మీద ప్రేమ కురిపిస్తున్నావు? నాకు మా పెద్దమ్మ అంటే ఎప్పుడు ప్రేమే. సరే తల్లి, నువ్వంటే మీ పెద్దమ్మకు కూడా ఇష్టమే, మీ పెద్దమ్మ అంటే నీకు ఇష్టమే. ఇప్పుడు నీకేం కావాలో చెప్పు. చాక్లెట్స్, బిస్కెట్స్, ఐస్ క్రీమ్స్ ఏం కావాలి? నాకు అవేం వద్దు పెద్దమ్మ. మరి ఇంకేం కావాలి బంగారం? ఇదిగో, నువ్వంటే నాకు బోల్డ్ అంత ఇష్టం కదా. బోలెడంత ఇష్టమే, మరి ఇప్పుడు ఎవరు కాదన్నారు? అది కాదు పెద్దమ్మ, నేనంటే నీకు ఎంత ఇష్టం. ఆకాశం అంత ఇష్టం. ఆకాశం అంటే ఇంత ఉంటుంది కదా. ఇంకొంచెం పెద్దగా. ఇంత? ఇంకాస్త. ఇంత? అంత. ఇప్పుడు చెప్పు, నువ్వు నన్నెందుకు ఇష్టం ఉందా అని అడుగుతున్నావు? ఊరికే తెలుసుకుందామని పెద్దమ్మా. ఒసే బుడ్డిదానా, నేను అడగమని చెప్పింది ఏంటి, నువ్వు అడుగుతుందేంటి? త్వరగా పాయింట్కి రాబే. పెద్దమ్మా, ఇదిగో, నువ్వంటే నాకు ఎంత ఇష్టమో. కానీ మా నాన్న చనిపోయాడు కదా. మా నాన్నకి నేనంటే కూడా చాలా ఇష్టం పెద్దమ్మా.
లక్ష్మిని దాని పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి నా గురించి చెప్పవే అంటే ఇదెళ్ళి దాని పాత నాన్న గురించి చెప్తుంది. ఛీ, ఈ పిల్లని నమ్ముకుంటే పని అయ్యేలా లేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఊరుకో తల్లి, నీకు పెద్దమ్ముంది కదా, నేనుండగా నీకే లోటు రానివ్వనమ్మా. నిన్ను నా కంటికి రెప్పలా చూసుకుంటాను. అయితే నాకు మాటిస్తావా పెద్దమ్మా? మాటివిడి ఏంటి తల్లి? అవును పెద్దమ్మా, నాకు మాటిస్తావా? పెద్దవాళ్ళలాగా నువ్విలా మాట అడుగుతుంటే నాకు నవ్వు వస్తుంది తల్లి. చెప్పు పెద్దమ్మా, నాకు మాటిస్తావా? సరే, నీకు మాటిస్తున్నాను. ఏంటో చెప్పు. నిన్నొకటి అడుగుతాను, కాదనవు కదా? కాదనను. ఏంటో అడుగు బంగారం. అయితే నా మీద ఒట్టేయ్. వామ్మో, ఈ పిల్ల దగ్గర దాని పెద్దమ్మ కంటే ఎక్కువ తెలివే ఉందే. అమృత, నీకు దీటైన కూతురు దొరికింది. ఏంటమ్మా ఈ మాటలు పెద్దవాళ్ళలాగా? అసలు ఒట్లేసుకోవడం నీకెవరు నేర్పించారు? ప్లీజ్ పెద్దమ్మా, నా మీద ఒట్టేస్తావా లేదా? పెద్దమ్మా, నేనొకటి అడుగుతాను. నా మీద ఒట్టేశా, కాదనవు కదా? లక్ష్మి, నువ్వు చిన్న పిల్లవి. పిల్లల పైన ఒట్టేయకూడదమ్మా. కావాలంటే నా మీద ఒట్టేసుకుంటాను. అబ్బా ప్లీజ్ పెద్దమ్మా, నా మీద ఒట్టేసి చెప్తావా లేదా? లక్ష్మి, నీ మాట ఎప్పుడూ నేను కాదనలేదు. సడన్ గా నువ్వు ఇలా నీ మీద ఒట్టెందుకు వేయించుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు. అయినా నువ్వు నన్ను బలవంత పెడుతున్నావు కాబట్టి ఒట్టేస్తున్నాను. నా ప్రాణం పోయినా సరే నువ్వు అడిగిందైతే నేను కాదనను, సరేనా?
చెప్పు, ఈ పెద్దమ్మ దగ్గర నుంచి నీకేం కావాలి? అయితే మా నాన్న ఇప్పుడు ఎలాగో లేడు కదా పెద్దమ్మ. ఇప్పుడు అమరంకులే నాకు నాన్న కదా. తనకు కావాల్సింది నీ దగ్గర ఉందంట, ఇచ్చేయి పెద్దమ్మా. పెద్దమ్మా, నాకిప్పుడు ఈ అంకులే కదా మా నాన్న. మా నాన్నకు కావాల్సింది నీ దగ్గర ఉందంట కదా, ఇచ్చే పెద్దమ్మా ప్లీజ్. అమర్, అదేంటోదినా మా లక్ష్మి మీద అలా ఒట్టేశావు? చిన్న పాప మీద ఒట్టేశావు? చాలా పవర్ఫుల్ వదినా. అమ్మా లక్ష్మి, నాకు కావాల్సింది ఇప్పుడు మీ పెద్దమ్మ ఖచ్చితంగా ఇస్తుంది. నువ్వు వెళ్ళి ఆడుకో తల్లి. నేను మీ పెద్దమ్మతో మాట్లాడొస్తాను. నువ్వు వెళ్ళి ఆడుకో అమ్మా. అలాగే నాన్న. ఇంత ఘోరం జరిగిపోయిందేంటోదినా? నీ ప్రాణానికి ప్రాణంగా పెంచుకుంటున్నా నీ చెల్లెలు కూతురి మీద ఒట్టేశావు.
మరెలా వదినా? అటు పోతే ఎథిక్స్, ఇటు చూస్తే ఎమోషన్స్. ఇప్పుడు నీకు తప్పదు వదినా. ఎథిక్సా ఎమోషనా? ఏదో ఒకటి వదిలేసుకోవాలి. పోతే పోని, ఒట్టు తీసి గట్టు మీద పెట్టే వదినా. మహా అయితే పాపేగా పోయేది. నీకు నీ మోరల్ వాల్యూస్ ఇంపార్టెంట్ కదా. కన్న తండ్రి విషయంలోనే కాంప్రమైజ్ అవ్వని ఈ అమృత ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ తల మీద కొట్టేసినంత మాత్రాన కూతురు విషయంలో కాంప్రమైజ్ అవుతుందా? నెవర్. కన్న తండ్రి పోయినా కన్న కూతురు పోయినా అమృత ఎప్పుడు నిప్పే. Am I right, అమృత వదినా? ఇంక చాలా అమర్, 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 ఇంక చాలా అమర్. ఇలా రోజుకు సమస్య తీసుకొచ్చి ఏదో ఒక విధంగా నాకు ప్రాబ్లమ్స్ పెడుతున్నావు. అసలు ఎందుకు మరిదంతా? ప్రాబ్లమ్స్ పెడుతున్నానా నేను నిన్ను? ముందు ముందు నేను తాగొచ్చి నీ కళ్ళ ముందే నీ చెల్లెల్ని తంతుంటే వాటిని ప్రాబ్లమ్స్ అంటారు వదినా. వీటిని అసలు ప్రాబ్లమ్సే అన్నారు. అమర్, ప్లీజ్ అమర్, ఇంతటితో దీనికి ఫుల్ స్టాప్ పెట్టు. అసలు నీకేం కావాలి? నేను ఓడిపోవడమని కావాలి, అంతే కదా? ఆ రేప్ కేసు నేను పంపించిన నోటీస్ బ్యాక్ తీసుకోవాలా? అదే కాదు, అసలు రేప్ కేసు నేను వాదించను, సరేనా? నువ్వు వాదించకపోతే డబ్బే రాదు వదినా. నువ్వే వాదించి ఆ గోవర్ధన్ కొడుకుని నిర్దోషిగా నువ్వే బయటికి తీసుకురావాలి. దానికి వాళ్ళు 10 లక్షలు కూడా ఆఫర్ చేశారు. లక్షలు కాదు, 20 లక్షలు అడగమర్, 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 20 లక్షలు. వదినా, ఏంటి మనకి ఖర్చులు పెరిగాయి కదా? 5-10 తీసుకుంటే మనకేం గిట్టుబాటు అవుతుంది? ఒక 20 లక్షలు అడగమర్, వాడి కొడుకుని నిర్దోషిగా నేను బయటికి తీసుకొస్తాను, సరేనా? వదినా,
నువ్వు నిజంగా నువ్వేనా? ఏంటమర్ వదిన ఎప్పుడు మరిదితో జోక్ చేయదు. నేను సీరియస్ గానే చెప్తున్నాను. ఈ ఏడుపులతో ఈ కన్నీళ్లతో విసిగిపోయానమర్. నేను నీ రూట్లోకి వస్తాను. అందరూ హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు. కానీ దయచేసి ఈ విషయం మాత్రం 3 గంటకి తెలియనివ్వద్దు. డబ్బు అవసరం పడిన ప్రతిసారి ఇలాంటి తప్పుడు కేసులు నువ్వే తీసుకురా. నేనే వాదిస్తాను. ఓకేనా? ఇప్పుడు నువ్వు నా రూట్లోకి వచ్చావు వదినా. ఇక్క చూడు, నీ తెలివితేటలకు నా ఆలోచన లేకమైతే డబ్బే డబ్బు. అమర్, ముందు నువ్వు వెళ్ళి ఆ గోవర్ధన్ దగ్గర 20 లక్షలు తీసుకొచ్చి నేనే వెళ్ళి వాడితో మాట్లాడి స్వయంగా తీసుకొని వస్తాను వదినా. ఆ డబ్బు తీసుకొని ఎక్కడికి రమ్మంటావు? అక్కడ ఇక్కడైతే వాళ్ళు వీళ్ళు చూస్తారు. మన ఇంటికి తీసుకొచ్చాయి అమర్. మంచి ఆలోచన. నేను ఇప్పుడు వెళ్తాను వదినా. అమర్, నాన్నొస్తారు కన్నా. రేపెలాగైనా నేను తీసుకొస్తాను, సరేనా? ప్రామిస్ చేసి చెప్పమ్మా. నాన్న వస్తారు కదా రేపు.